సమస్య దీన్ని పరిష్కరించాలి మీరు. ఒత్తిడిగాడ ఎక్కువైపోతుంది ఇది అన్నటువంటిది. వెంటనే మన దగ్గర ఫండింగ్, ఇందులో ఫండింగ్ లేదండి అంటే మరి ఎట్లా ఏం చేయాలి, అది చాలా ప్రమాదం కదా ఇబ్బంది అంటే ఇదిగో ఈ ఆస్పెక్ట్లో మనం చెయ్యొచ్చు. ఇది ఒక సిస్టమేటిక్ పాలన అంటే అది. ఇప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఆ వ్యవస్థను సెటరేట్ చేస్తానంటున్నారు కదా పంచాయతీరాజ్, అది అప్పటికి సెటరేట్ అవ్వాలేమో. ఎందుకంటే ఇది ఆ అధికారులను గౌరవించి, ఇప్పుడు నేను చూస్తున్న ఈ ముగ్గురులో అధికారులు గౌరవించి మాట్లాడుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి అన్న అప్పుడు వాళ్ళు నిజాయితీగా చెప్తారు. లేదు అనుకోండి వీళ్ళు మందలించినట్టు, వాళ్ళు వణికిపోయినట్టు పేపర్లో వార్తలు టీవీల్లో కేకలకే సరిపోతుంది. అంతే తప్పించి ప్రాక్టికల్గా నీకు రోడ్లకి ఎంత ఇచ్చాం డబ్బులు, రోడ్లకి ఇచ్చిన దాంట్లోంచి డబ్బులు ఏం చేసావా అని అడుగు. నువ్వు అదికే నెలది నీకు ఆ రోడ్డు ఏమంటే ఎందుకు వేయలా, నీకు ఇచ్చినా అని అడుగు. నువ్వు రోడ్లకంటూ బడ్జెట్ ఏమి ఇవ్వకుండా నువ్వు రోడ్డు వేయలేదని అడిగితే అట్టగా. నీకు బడ్జెట్లో నీకు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినప్పుడు నువ్వు చదివావుగా, నువ్వు అందులో ఎందుకు చదవలా? దాంట్లో రోడ్లకి ఎంత వేశారు, కాలువలకి ఎంత ఇచ్చారు, ఫ్లైఓవర్లకి ఎంత ఇచ్చారు, ఇవన్నీ అందులో పార్టీ కదా, రోడ్లో పార్టీ కదా. లేదు ఏం చేయాలి అక్కడ? లేదు అందరం కూర్చుని అన్న మాకు ఇంత ఇస్తే గానీ మేము వెళ్ళి జనంలో తలెత్తుకు తిరగలేం, ఏదో ఒకటి చెయ్యాలి అని ఎవడు అడగలేకపోయారు అప్పుడు. ఎందుకని 151 వచ్చినోడు అవతల వాళ్ళ పని అయిపోయింది, ఇక్కడ అన్ని ఇవన్నీ డెవలప్మెంట్ ఇదే సంక్షేమ డబ్బులు ఇవ్వడం వల్ల